హలో ఫ్రెండ్స్, ఇది జామ మొక్క. ఇక్కడ నాటుదాం. దీనికోసం ఇక్కడ ఒక రంధ్రం చేసిన. రంధ్రం చేసి ఇప్పుడు ఈ కవర్ కట్ చేసుకోవాలి. కవర్ కట్ చేసి ఈ మొక్క తీసుకొని ఈ రంధ్రంలో పెట్టాలి. పెట్టి మట్టి వేయాలి. మట్టి వస్తున్నా. ఫ్రెండ్స్, ఇది జీడి మామిడి మొక్క, క్యాషనట్ మొక్క అంటారు కదా, అది చాలా ఇష్టంగా తీసుకొచ్చిన మొక్క. పెట్టడానికి కొంచెం ప్లేస్ ఎదరికి ఈ మొక్క పక్కకి పెడుతున్నా. కవర్ కట్ చేసుకోవాలి. కవర్ కట్ చేసి ముక్కని ఇలా పెట్టుకొని మట్టి వేయాలి. మట్టి ఇంకా పడుతుంది కదా. ఇలా మొత్తం మొక్క మునిగేంత వరకు మట్టి వేయాలి. మట్టి పోసి వాటర్ పోయాలి. ఫ్రెండ్స్, ఇది లక్ష్మణ ఫల్ మొక్క. ఇక్కడ నాటడం కోసం కవర్ కట్ చేస్తున్నా. ఇలా కవర్ తీసేసి మొక్కలు ఇక్కడ రంధ్రం ఉంది, ఇక్కడ పెడుతున్నా. పెట్టి మట్టి పోయాలి. మట్టి పోసి నీళ్ళు వేయాలి. ఫ్రెండ్స్, ఇది నేల ఉసిరి. దీన్ని చిన్న ఉసిరి అని కూడా అంటారు. ఈ మొక్క ఇక్కడ నాటడం కోసం కవర్ని కట్ చేస్తున్నా. కవర్ తీసేసి ఇక్కడ రంధ్రం చేసిన. ఈ రంధ్రంలో పెట్టి మట్టి కప్పుతున్నా. అంటే ఫ్రెండ్స్, ఇది తులసి. నేను రాంగ్ అక్కడ ఒకరు ఇచ్చిర్రు నాకు, పెట్టుకోండి నేను తీసుకొచ్చిన. మొక్క పెద్దగా ఉంది, ఇలానే పెట్టేస్తున్నా. ఫ్రెండ్స్, ఇది ఎల్లో కలర్ కనకాంబరం. దీన్ని ఇక్కడ నాటడం కోసం కవర్ కట్ చేస్తున్నా. ఇలా కవర్ తీసేసి ఎక్కడైతే రంధ్రం చేస్తున్నామో అక్కడ పెట్టేసి మట్టి కప్పాలి. మట్టి కప్పి వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇక్కడ నాటడం కోసం కవర్ని కట్ చేస్తున్నా. కవర్ తీసేసి ఇక్కడ నాటుకోవాలి. ఇక్కడ రంధ్రం ఉంది కదా, ఇక్కడ పెడుతున్నా. పెట్టి ఇట్లా మట్టి కప్పాలి. మట్టి కప్పినా మంచిగా రెగ్యులర్ గా వాటర్ పోయాలి. వస్తే మంచిగా నాటుకుంటాయి మొక్కలు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను నాటిన మొక్కలకి నీళ్ళు వస్తున్నా. ఆల్రెడీ పాతన మొక్కలకి కూడా నీళ్ళు పడుతున్నాయి. రెగ్యులర్ గా వాటర్ పట్టాలి, మంచిగా నాటుకుంటాయి. ఇలా ఆకులు ఏమన్నా ఉంటే ఎండుటాకులు పైన వేసిస్తే అదే కంపోస్ట్ అయిపోతుంది. అన్ని మొక్కలకి ఇలా ఎప్పుడు వాటర్ పడతా ఉండాలి. వర్షం వస్తే పర్లేదు, కానీ వర్షం రాకుండా మాత్రం కంపల్సరీ పట్టాలి.